హాయ్! ఇదొచ్చేసి ఒక టెంపుల్ అనమాట. ఇదొచ్చేసి గోల్డెన్ శివలింగం ఉండే టెంపుల్ అనమాట. రమణేశ్వరం. యాక్చువల్లీ మనం స్టార్టింగ్‌లో వచ్చేసి ఒక కమాన్ ఉంటుందనమాట. అది పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ కాడ్నుంచి లోపలికి వస్తే ఇలా ఇంకొకటి కమాన్ అనేసి ఉంటదనమాట. ఇది వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ టెంపుల్‌లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టాల్స్ ఉన్నాయి. రైట్ సైడ్‌కి వచ్చేసి ఇలా వాల్స్ పైన మనము ఒక్కొక్క శివలింగంకి అంటే వేటితో మనము అభిషేకం చేస్తే గిన పుణ్యం అనేది లభిస్తుందో అదన్నది మనకి రైట్ సైడ్ వాల్స్ పైన మనకి రాశారనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ అయితే దాదాపుగా అన్ని క్లోజ్ ఉన్నాయన్నమాట. కొన్ని మాత్రమే ఓపెన్ ఉన్నాయి. సో చూడండి, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గోశాల కూడా ఉందన్నమాట. సో అక్కడ నుంచి మొత్తం ఆవులు అనేటివి బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తున్నట్టు చూడండి. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్గా అక్కడ మనకి ఇక్కడ చూడండి, బయటికి మనకి కమాన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మొత్తము ఈ కమాన్కి లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ మొత్తం అంతా శివలింగాలు ఉన్నాయన్నమాట. ఈ శివలింగాలకి ముందర వచ్చేసి కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్కొక్క శివలింగం నేమ్ ఏంటిది అనేసి ఆ శివలింగం దగ్గర కింద అన్నది పేరు అన్నది మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ముందర మొత్తం అంతా దేవతలు, దేవుళ్ళు మొత్తం అంతా విగ్రహాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి శివలింగాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు మనకు వచ్చేసి రైట్ సైడ్లో ఉంటాయన్నమాట ఈ శివలింగాలు అన్నీ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఒక కమాన్ కనిపిస్తుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఈ కమాన్కి ఆపోజిట్ సైడ్లో, అంటే నేను చూపించాను చూడండి, బయట గోవులు మనకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ దగ్గర లోపలికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా మొత్తం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలా విగ్రహాలన్నీ ఉంటాయి మొత్తం. ఇక్కడ శివలింగము, కాళీమాత విగ్రహాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. వీటికి అభిషేకం చేస్తే ఏమి మనకి లాభం కలుగుతుందో అది మనకి స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ది ఉంటుందన్నమాట. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే చోట ఒక ప్యాంప్లెట్ ఇస్తారు. ఆ ప్యాంప్లెట్లో మొత్తం మనకి మొత్తం ఈ గుడి యొక్క డీటెయిల్స్, ఏ విగ్రహం దగ్గర మనం పూజ చేస్తే మనకి ఏం వస్తుంది అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, గమనించండి, నేను ఇందాక రైట్ సైడ్ శివలింగాలు చూపించారు కదా, ముందర వచ్చేసి దేవుళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఆ ఎంట్రన్స్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ మొత్తం అన్ని శివలింగాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా శివలింగంలన్నీ దర్శనం చేసుకునేసి మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు కాదు, మొత్తం శివలింగాలు ఉంటాయన్నమాట. శివలింగాలు ప్లస్ శ్రీచక్రాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఋషి లింగాలు దర్శనముకు దారి అనేసి లెఫ్ట్ సైడ్ మనం లింగాలన్నీ చూసాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి మనము లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, నేను అటు సైడ్ చూపించాను ఆల్రెడీ మీకు. చూపించిన తర్వాత నేను ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మొత్తం లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం శివలింగాలు ప్లస్ శ్రీచక్రాలు కూడా ఉంటాయన్నమాట. ఇందులో లోపలికి వెళ్ళడానికి అలో ఉండదండి. లోపలికి వెళ్ళాలి అంటే ప్రత్యేకంగా మనకి టికెట్ ఉంటుంది అనమాట. ఆ టికెట్ తీసుకునేసి లోపలికి వెళ్తే మనం అంటే ఒక్కొక్క శివలింగం దగ్గర అభిషేకం కానీ అట్లా ఏదైనా ఫేమస్ ఉంటుందన్నమాట లోపల. అది మనం అభిషేకం అట్లా పూజ చేయించడానికి అప్పుడు మాత్రమే మనల్ని లోపలికి అలో చేస్తారనమాట. లేకుంటే టికెట్ లేకపోతే మనకి లోపలికి అలో చేయరు. సో నేను అంతా బయట సైడ్ నుంచే ఈ వీడియో అంతా తీసాను అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి విగ్రహానికి, ప్రతి శివలింగానికి కింద నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటారనమాట. ఇది ఏ శివలింగము, ఏ చక్రము అన్నది కింద పేరు అనేది కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటారు ప్రతి విగ్రహానికి. సో ఇవి అనమాట. సో ఇలా మనం వెళ్ళే కొద్దీ బయట ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి అనేది మొత్తం అంతా మనకి డీటెయిల్గా ఇట్లా బోర్డు అనేది బయట రాసి పెట్టేసి ఉంటారు ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, మొత్తం మనం లోపలికి శివలింగాన్ని, గోల్డెన్ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందరగా మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఇలా శ్రీచక్రాలు ప్లస్ శివలింగాలు ఉంటాయన్నమాట.
సో ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా లోపలికి చూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇవన్నీ లెఫ్ట్ సైడే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్నే మళ్ళీ మనకి గోల్డెన్ శివలింగం కూడా మనకి దర్శనం ఇస్తుంది. ఇంకా రైట్ సైడ్ ఏముంటుంది అనేసి మీరు అనుకుంటే, రైట్స్నే యాక్చువల్లీ మనకి ఒక దుర్గామాత విగ్రహం ఉంటుందన్నమాట. ఆ దుర్గామాత దర్శనం చేసుకోవడానికి మనము ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ చూసుకుంటూ గోల్డెన్ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కదా. దర్శనం చేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్న మనకి ఈ దుర్గామాత ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఈ దుర్గామాత ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి ఎన్ని దేవుళ్ళు ఉంటారో అన్ని దేవుళ్ళ విగ్రహాలు మొత్తం మనకి ఎంట్రన్స్లో మొత్తం కనిపిస్తుంది. చివరగా దుర్గామాత విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మాత్రం లెఫ్ట్ సైడ్ ఇంకా నడుస్తూ వెళ్తున్నాను. సో ఇవి మాత్రం విగ్రహాలు అనమాట. సో ఇలా వెళ్తుండగా మనకి ఒకటి స్ఫటికలింగం కూడా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడైతే చూడండి, ఒకరు వచ్చేసి ఇట్లా అమౌంట్ కట్టి వాళ్ళు లోపలికి వస్తారన్నమాట. లోపలికి వచ్చి ఇలా లోపల వచ్చి వాళ్ళే అన్నీ మొత్తం ఇస్తారు అభిషేకానికి. ఇలా మనము అభిషేకం చేయించుకోవచ్చు అనమాట. అంటే అభిషేకం చేయించుకుంటే మనకి ఏంటి పుణ్యం అనేసి ఆల్రెడీ మనకి ఎంట్రన్స్లోనే మనకి రిసెప్షనిస్టులు ఉంటారనమాట. వాళ్ళు చెప్తారు, పాంప్లెట్ ఇచ్చేసి ఇక్కడ ఈ పూజ చేస్తే ఈ ఫలితం ఉంటుందని చెప్తారనమాట. అక్కడ మనకి ఇష్టం వచ్చిన చోట మనము పూజ చేయించవచ్చు అనమాట. సో ఇలా వెళ్తుండగా మొత్తం ఇలా చూడండి, మొత్తం ఇలా విగ్రహాలు ఉంటాయన్నమాట. శివలింగాలు, స్ఫటికలింగాలు, మొత్తం శ్రీచక్రాలు ఉంటాయి. ఇక్కడైతే స్ఫటికలింగం ఉంది. లోపల చూడండి ఒక టెంపుల్ లాగా ఉంది. లోపల ఆ టెంపుల్ లోపల వచ్చేసి స్ఫటికలింగం ఉందన్నమాట. ఇక్కడ లోపలికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల గమనించండి, ఇక్కడ వచ్చేసి స్ఫటికలింగం ఉందన్నమాట. ఇలా మనము వెళ్తూ ఉంటే సో మొత్తం అనే లెఫ్ట్ సైడ్ మొత్తం శ్రీచక్రాలు ప్లస్ ఇట్లా శివలింగాలు అన్నీ మొత్తం ఉంటాయన్నమాట. బయటైతే ఇలా బోర్డు అనేది మెన్షన్ చేసి ఉంటారు. లోపల ఎన్ని లింగాలు ఉన్నాయి, శ్రీచక్రాలు ఉన్నాయి అనేసి బయట బోర్డు అయితే మనకి మెన్షన్ చేసి ఉంటారనమాట. సో ఇలా వెళ్తూ ఉండగా మనకి ఇదే లైన్లోనే లెఫ్ట్ సైడ్నే మనకి గోల్డెన్ శివలింగం అనేది దర్శనమిస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రైట్ సైడ్ ఉంది కదా. ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనము ఇలాగే లోపలికి వెళ్తే ఇక్కడ మనకి కాళీమాత దర్శనం అనేది, దుర్గామాత దర్శనం అనేది అవుతుంది అన్నమాట. సో ఇదంతా చూడండి, ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు లోపలి వరకు మొత్తం అంతా శివలింగాలే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా. ఇక్కడ చూడండి గోపురం కనిపిస్తుంది కదా. ఈ గోపురం లోపల వచ్చేసి మనకి గోల్డెన్ శివలింగం అనేది దర్శనం ఇస్తుంది. ఇప్పుడైతే నేను గోల్డెన్ శివలింగం దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ సువర్ణ శివలింగం ఉన్నది కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ నుంచి నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మనం దర్శించుకోవడానికి ఏమీ టికెట్ ఉండదు అనమాట. లోపల అభిషేకం చేయాలి, లింగాన్ని తాకాలి, శివలింగాన్ని మనం తాకొచ్చు అనమాట. సో అభిషేకం చేయించడానికి మాత్రం పర్సన్కి 500 తీసుకుంటారండి. కపుల్స్కి అయితే 1000 రూపీస్ తీసుకుంటారు. పిల్లల్ని ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. పిల్లలతో సహా మనం ఫ్రీగా లోపలికి వెళ్ళొచ్చు. కపుల్స్కి మాత్రం 1000 పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మేము కూడా అభిషేకం చేయించాము. సో పర్సన్కి అయితే 500, కపుల్స్కి అయితే 1000 రూపీస్. పిల్లలు అయితే ఫ్రీగా లోపలికి వెళ్ళవచ్చు. ఇక్కడ మనము ఆ అభిషేకం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ఆపోజిట్ సైడ్ ఇక్కడ చూడండి లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో నేను చూపించలేను, మొత్తం కంటిన్యూ చేయలేను అనమాట. మొత్తం వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతున్నది. సో నెక్స్ట్ పార్ట్లో నేను ఈ వీడియోని నేను కంటిన్యూ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.